మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు. టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు, శాసనసభలో స్పష్టం చేసిన మంత్రి లోకేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మండలిలో రగడ, అవకాశమే లేదని తేల్చి చెప్పిన కూటమి ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీ కమిటీలకు నోటిఫికేషన్, పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి. కులగణన అడ్డుకోవాలని చూస్తున్నారు, ప్రజాపాలనలో కష్టాలు తీరుతున్నాయన్న భట్టి. టీ కాంగ్రెస్ విస్తృత కార్యవర్గ సమావేశం, హాజరు కానున్న సీఎం, మంత్రులు, కీలక నేతలు. బీఆర్ఎస్ మహాధర్నా వాయిదా, కోర్టును ఆశ్రయిస్తామన్న నేతలు. వెలుగులోకి ఎంపీ అవినాష్ అనుచరుల దౌర్జన్యం, కార్లు అద్దెకు తీసుకుని సొంతం అంటున్న వైసీపీ నేతలు. భూ కబ్జా వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. శ్రీశైలం ఆలయ సూపరింటెండెంట్పై వేటు, మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేసిన ఈవో చంద్రశేఖర్. ధర్మవరంలో లంచావతారం, 3 లక్షలు డిమాండ్ చేసిన వీఆర్ఓ. ఉప్పల్లో నకిలీ ఆర్టీఓలు, ఏడాది కాలంగా కొనసాగిస్తున్న దందా. నిర్మల్ జిల్లాలో చిరుతపులుల సంచారం, తీవ్ర భయాందోళనలో ప్రజలు. నేటి నుంచి లోక్ వంతన్ శిల్పకళా వేదికలో 4 రోజుల పాటు కార్యక్రమం. దేశవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత, రోజురోజుకి పడిపోతున్న ఉష్ణోగ్రతలు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం, తమిళనాడులో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ఉత్తరప్రదేశ్ అలీఘర్లో ఘోర ప్రమాదం, 5 మృతి, పలువురికి గాయాలు. అదానీని అరెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్ను ప్రభుత్వం ప్రభావితం చేస్తోందన్న రాహుల్. నిజ్జర్ హత్యపై కెనడా మీడియాలో రెచ్చగొట్టే కథనాలు, భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావన.